ఆ షెడ్ల గురించి కానీ దాని గురించి మనం మాట్లాడుతుంటే మాకే విచిత్రం అనిపిస్తుంది. అది ఏం మాట్లాడడం మాకే అర్థమవుతలేదు. అవగాహన నుండి మాట్లాడుతుందా మహేందర్ రెడ్డి గారు, అవగాహన లేక మాట్లాడుతుందో దాని మీద మీకే వదిలేస్తున్నాం. రెండోది, నిన్నగాక మొన్న పార్టీ ప్రెసిడెంట్ అని చెప్పుకును అసలు మాట్లాడే విధానం అనేది ఒక 9 సంవత్సరాలు చిల్లర పట్టణం ఎంత వెనకబడిపోయింది. ఇవాళ ఏ సంఖ్యలో ముందుంది. సిద్దిపేటకు ధీటుగా సిరిసిల్లను తీర్చిదిద్దిన ఒక ఉపయోగించి కేటీఆర్ను నువ్వు చిటికలు వేసుకుంటూ మాట్లాడుతున్నావు. నీ స్థాయి కేటీఆర్ గురించి మాట్లాడే స్థాయి అసలు నీ పేరు ఎత్తుదామంటే నాకు సిగ్గు అనిపిస్తుంది. అట్లా మానుకొని ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజలకు ఏ సేవ చేసిండు కేటీఆర్, సిరిసిల్ల పట్టణం ఏ తీర్చిదిద్దిండు. ఇలా సిరిసిల్ల పట్టణంలో పవర్ కార్మికులకు ఏం ఆదుకున్నాడు. సిరిసిల్ల పట్టణంలో లేని కాలేజ్ అంటూ లేదు. మెడికల్ కాలేజ్ అవుతుందా కాదా అనుకున్న తరుణంలో మెడికల్ కాలేజ్ సుతా సిరిసిల్ల పట్టణానికి చేసిండు. ఒక కాలేజీలు కానీ, హాస్టల్ కానీ, మైనార్టీ కాలేజీలు కానీ, 2 బైపాస్ రోడ్లు కానీ, బైపాస్ రోడ్ లైట్లు కానీ, ఇలా పట్టణంలో కోళ్ళు కానీ, మోర్లు కానీ ఎంతో అభివృద్ధి చేసిండు. నువ్వు చేయలేనంత మాత్రాన్ని సిరిసిల్ల పట్టణంలో ప్రజలందరూ చూస్తుండు కళ్ళ నిండా. కానీ పిచ్చి పిచ్చి మాటలు మానుకోవాలి. ఒకవేళ మానుకోకపోతే మాత్రం మేము ఎవరితోటి ఏం చెప్పానో అది మాకు తెలుస్తుంది. మేము ప్రెస్ మీట్ పెట్టడానికే మాకు వెనక ముందు అవుతున్నాం. ఎందుకంటే అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నాం కాబట్టి సింపుల్గా మాట్లాడి ఇటు పెడుతున్నాం. మీకన్నా 4 గంటలు మాట్లాడుతుంది, 4 గంటలు రెచ్చగొట్టేస్తారు. కానీ మేము రెచ్చిపోతాం. దయచేసి నీకు తాకతు, నీకు దమ్ము, ధైర్యం ఉంటే మీ ఎంపీ గారితో ఓ 10 కోట్లు 50 కోట్లు తీసుకొచ్చి ఆ రోడ్లు మోర్లు పెట్టు. సైకిల్ కాదు, రోడ్లు మోర్లు పెట్టి శాంతినగర్ కానీ, గణేష్ నగర్ కానీ ఒక 50 కోట్లు తీసుకురా ఎంపీ గారితో. 17 ఏళ్ళు దగ్గరికి వచ్చింది ఎంపీ నిధులు అనేవి. సిరిసిల్ల పట్టడానికి ₹1 లేదు. నువ్వుతో మాట్లాడేటోడు అయినామంటే సిగ్గాని పియాలు మాట్లాడుతుంది కన్నా దయచేసి అటువంటి మాటలు మానుకొని రేపు రానున్న రోజుల్లో మీ ఎంపీ గారితో కేంద్ర మంత్రి ఒక 50 కోట్లు తీసుకొచ్చి మేము తీసుకొచ్చామని చూపించదు. కానీ ఆల్తు పాల్తు మాటలు మాట్లాడి ప్రజలను రెచ్చగొడితే మాత్రం తిరిగి మళ్ళీ మీకే వస్తుంది.